the government and leadership of the church. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ సిద్ధాంతము 4వ భాగం, సంఘ పరిపాలన మరియు నాయకత్వం. పరిచయం. సంఘం అనేది యేసుక్రీస్తుచే స్థాపించబడి ఆయన అధికారంచే నడిపించబడే ఒక దైవిక సంస్థ. సంఘము క్రీస్తుకు చెందినది కాబట్టి దాని పరిపాలన మరియు నాయకత్వం మానవ సాంప్రదాయాలు లేదా లౌకిక వ్యవస్థల ప్రకారం కాకుండా బైబిల్ సూత్రాల ప్రకారం పనిచేయాలి. ఆత్మీయ ఎదుగుదలకు, సిద్ధాంతపరమైన పవిత్రతకు, ఐక్యతకు మరియు ప్రభావవంతమైన పరిచర్యకు సరైన సంఘ నాయకత్వం అత్యవసరం. సంఘము యొక్క వ్యవస్థీకరణ, నాయకత్వం మరియు పరిపాలన విషయమై క్రొత్త నిబంధన స్పష్టమైన సూచనలను అందిస్తుంది. క్రీస్తు సంఘముపై సర్వోన్నత అధికారిగా చూపబడ్డాడు. కాపరులు, పెద్దలు మరియు పరిచారకులు ఆయన అధికారం కింద సేవ చేయడానికి నియమించబడ్డారు. సభ్యత్వం, క్రమశిక్షణ, సిద్ధాంతం మరియు పరిచర్య విషయాలలో కూడా స్థానిక సంఘానికి బాధ్యత ఇవ్వబడింది. బైబిల్ సంబంధమైన సంఘ నాయకత్వం ఆధిపత్యం, అహంకారం లేదా లౌకిక అధికారంపై ఆధారపడి ఉండదు. దానికి బదులుగా నాయకులు వినయంగా సేవ చేయడానికి, విశ్వాసంగా కాపరిగా ఉండడానికి మరియు దేవుని వాక్యం ప్రకారం సంఘాన్ని నడిపించడానికి పిలువబడ్డారు. నాయకత్వం బైబిల్ సూత్రాలను అనుసరించినప్పుడు మరియు విశ్వాసులు ఇష్టపూర్వకంగా ఐక్యతతో, విధేయతతో సహకరించినప్పుడు సంఘం ఆత్మీయంగా వర్ధిల్లుతుంది. ఈ అధ్యయనం క్రీస్తును సర్వోన్నత అధికారిగా, స్థానిక సంఘం యొక్క స్వయం ప్రతిపత్తిని, పాస్టర్లు మరియు పెద్దలు మరియు పరిచారకులను, సంఘ నాయకులకు కావలసిన అర్హతలను, సంఘ బాధ్యత మరియు క్రమశిక్షణను పరిశీలిస్తుంది. ఇందులో 5 ముఖ్య విషయాలు కలవు. మొదటగా, క్రీస్తు సర్వోన్నత అధికారిగా. సంఘ పరిపాలన అంతటికి ఆధారం యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వమే. క్రీస్తు ఒక్కడే సంఘానికి శిరస్సు మరియు సంఘములోని సమస్త అధికారము ఆయన నుండే వచ్చింది. ఎఫెసీ 1:22-23 ప్రకారం దేవుడు క్రీస్తును తన శరీరమైన సంఘమునకు సమస్తమునకు శిరస్సుగా అనుగ్రహించెను. అదేవిధంగా కొలస్సీ 1:18 ప్రకారం క్రీస్తు శరీరమునకును సంఘమునకును శిరస్సుగా ఉన్నాడు. ఈ వాక్య భాగాలు అనేక ముఖ్యమైన సత్యాలను నొక్కి చెబుతున్నాయి. మొదటగా, సంఘం క్రీస్తుకు స్వంతం. సంఘం క్రీస్తుకు చెందినది ఎందుకంటే ఆయన తన బలియాగ మరణం ద్వారా దానిని సంపాదించుకున్నాడు. అపోస్తల కార్యం 20:28 ప్రకారం క్రీస్తు సంఘమును తన సొంత రక్తముతో సంపాదించుకున్నాడు. సంఘం క్రీస్తుకు చెందినది కాబట్టి ఏ వ్యక్తికి, తెగకు లేదా సంస్థకు దానిపై అంతిమ అధికారం లేదు. 2. క్రీస్తు తన వాక్యము ద్వారా సంఘమును ఏలును. క్రీస్తు లేఖనముల ద్వారా తన అధికారమును చెలాయించును. సిద్ధాంతము, ఆరాధన, నైతికత మరియు సంఘ ఆచరణలకు బైబిల్ అంతిమ అధికారం. మానవ సాంప్రదాయాలు, తత్వాలు లేదా సాంస్కృతిక పోకడలు దేవుని వాక్యపు అధికారమును ఎన్నటికీ భర్తీ చేయకూడదు. సంఘములోని ప్రతి నిర్ణయం మరియు పరిచర్య బైబిల్ సత్యమును బట్టి మూల్యాంకనం చేయబడాలి. 3వదిగా, క్రీస్తు సంఘమునకు ఆత్మీయ నాయకులను అనుగ్రహించును. క్రీస్తు తన ప్రజలను కాపరులుగా నడిపించి వారికి సేవ చేయుటకు నాయకులను నియమించును. ఎఫెసీ 4:11 విశ్వాసుల క్షేమాభివృద్ధి కొరకు క్రీస్తు కాపర్లను, బోధకులను అనుగ్రహించానని వివరిస్తున్నాడు. కాబట్టి సంఘ నాయకులు క్రీస్తు అధికారం క్రింద సేవకులుగా ఉందరు కానీ ఆయన నుండి స్వతంత్రులైన పరిపాలకులుగా ఉండరు.
నాలుగవదిగా క్రీస్తు సంఘమును పోషించి కాపాడును. ఆత్మీయ జీవము, ఎదుగుదల మరియు రక్షణ కొరకు సంఘము పూర్తిగా క్రీస్తు మీద ఆధారపడి ఉంటుంది. ఆయన విశ్వాసులను బలపరుస్తాడు, సత్యాన్ని కాపాడుతాడు మరియు పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా తన సంఘమును నడిపిస్తాడు. క్రీస్తు సర్వోన్నత అధికారి కాబట్టి సంఘము విశ్వాస మరియు ఆచరణ సంబంధమైన అన్ని విషయాలలో ఆయనకు లోబడాలి. రెండవ ప్రధాన విషయము స్థానిక సంఘం యొక్క స్వయం ప్రతిపత్తి. కొత్త నిబంధన ప్రతి స్థానిక సంఘమును క్రీస్తు అధికారం కింద స్వయం పరిపాలన గల సంస్థగా చూపిస్తుంది. ఈ సూత్రాన్ని తరచుగా స్థానిక సంఘం యొక్క స్వయం ప్రతిపత్తి అని వర్ణిస్తారు. స్థానిక సంఘము బాహ్య మత అధికారులు లేదా అధికార శ్రేణి వ్యవస్థలచే నియంత్రించబడకుండా నేరుగా క్రీస్తుకు బాధ్యత వహిస్తుంది. మొదటగా స్థానిక సంఘ స్వాతంత్ర్యానికి బైబిల్ ఉదాహరణలు. కొత్త నిబంధనలోని సంఘాలు ప్రత్యేకమైన సమాజాలుగా పనిచేస్తాయి. ఉదాహరణలు: కొరింథీలోని సంఘము, ఎఫెసీలోని సంఘము, ఫిలిప్పీలోని సంఘము, తెస్సలోనికలోని సంఘము. ప్రతి సమాజము క్రీస్తు అధికారం కింద తమ సొంత వ్యవహారాలను నిర్వహించుకుంటుంది. రెండవది సంఘ నిర్ణయాలకు బాధ్యత. స్థానిక సంఘం ఈ క్రింది విషయాలకు బాధ్యత వహించింది: నాయకులను ఎన్నుకోవడం, సిద్ధాంతాన్ని పాటించడం, సంఘ క్రమశిక్షణను అమలు చేయడం, మిషనరీలను పంపడం, పరిచర్య మరియు ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడం. ఉదాహరణకు అపోస్తులుల కార్యములు 6వ అధ్యాయము పరిచర్య కొరకు సేవకులను ఎన్నుకోవడంలో సమాజం పాల్గొన్నట్లు నమోదు చేస్తుంది. 3. బాహ్య నియంత్రణ లేకుండా సహకారం. స్థానిక సంఘాలు స్వతంత్రంగా ఉన్నప్పటికీ అవి మిషన్లు, సహవాసం మరియు సిద్ధాంతపరమైన విషయాలలో స్వచ్ఛందంగా సహకరించుకున్నాయి. కొత్త నిబంధన స్థానిక బాధ్యత మరియు జవాబుదారీతనాన్ని పాటిస్తూనే సంఘాల మధ్య ఐక్యతను మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. 4. లేఖనమునకును మరియు క్రీస్తునకు జవాబుదారీగా ఉండడం. స్వయం ప్రతిపత్తి అంటే బైబిల్ సత్యం నుండి స్వాతంత్ర్యం కాదు. ప్రతి స్థానిక సంఘం క్రీస్తుకు మరియు ఆయన వాక్యానికి జవాబుదారీగా ఉంటుంది. సంస్థగత నిర్మాణముతో సంబంధం లేకుండా బైబిల్ బోధన విడిచిపెట్టే లేదా క్రీస్తుకు అవిధేయతను పాటించే సంఘం. స్థానిక సంఘం యొక్క స్వయం ప్రతిపత్తి సంఘాన్ని కేంద్రీకృత మానవ నియంత్రణ నుండి కాపాడుతుంది మరియు క్రీస్తుపై ప్రత్యక్షంగా ఆధారపడడాన్ని ప్రోత్సహిస్తుంది. మూడవ విషయం పాస్టర్లు, పెద్దలు మరియు పరిచారకులు. కొత్త నిబంధన సంఘములో 2 ప్రధాన పదవులను గుర్తిస్తుంది: పాస్టర్లు లేదా పెద్దలు మరియు పరిచారకులు. మొదటగా పాస్టర్లు మరియు పెద్దలు. పాస్టర్ పెద్ద మరియు కొత్త నిబంధనలో సంఘమును కాపరులుగా నడిపించే ఆధ్యాత్మిక నాయకులను వర్ణించడానికి పర్యవేక్షకులు అనే పదం ఉపయోగించబడింది. మొదటగా పాస్టర్లు లేదా పెద్దల పని. పాస్టర్లు ఈ క్రింది వాటికి బాధ్యత వహిస్తారు: లేఖనములను ప్రకటించి బోధించుట, విశ్వాసులను కాపరులుగా నడిపించుట, ఆధ్యాత్మిక పర్యవేక్షణను అందించుట, తప్పుడు బోధల నుండి సంఘమును కాపాడుట, ఆధ్యాత్మిక ఎదుగుదలను ప్రోత్సహించుట, దైవభక్తి గల మాదిరి ద్వారా నడిపించుట. అపోస్తుల కార్యం 20:28 సంఘ నాయకులను దేవుని సంఘమును కాపరులుగా నడిపించుడి అని ఆజ్ఞాపిస్తుంది. రెండవ ప్రధాన విషయం ఆధ్యాత్మిక కాపర్యత్వం. కాపరత్వం అనే పదం శ్రద్ధ, రక్షణ, మార్గనిర్దేశం మరియు ప్రేమను నొక్కి చెప్పుతుంది. పాస్టర్లు నియంతలు కాదు, కానీ దేవుని ప్రజల పట్ల శ్రద్ధ వహించే సేవకులు. 1 పేతురు 5:2-3 నాయకులను కఠినంగా పరిపాలించకుండా ఇష్టపూర్వకంగా మరియు వినయంగా కాపరులుగా నడిపించమని ఆజ్ఞాపిస్తుంది. 3వ
ఇదిగా మూడవ ప్రధాన విషయం బోధన పరిచర్య. పాస్టర్లు ప్రాథమిక బాధ్యతలలో ఒకటి దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించడం. సంఘం యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సరైన సిద్ధాంతం చాలా అవసరం. కాబట్టి పాస్టర్లు లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేసి సత్యాన్ని స్పష్టంగా మరియు విశ్వసనీయంగా బోధించాలి. రెండవదిగా డీకెన్లు పరిచారకులు. డీకెన్ పదవి ప్రధానంగా సంఘములో ఆచరణాత్మక సేవ మరియు పరిచర్యపై దృష్టి పెడుతుంది. అపోస్తలులు ప్రార్థన మరియు వాక్య పరిచర్యపై దృష్టి పెట్టడానికి వీలుగా ఆచరణాత్మక అవసరాలలో సహాయం చేయడానికి సేవకులను నియమించిన దానికి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం ఒక ఉదాహరణను అందిస్తుంది. మొదటగా డీకెన్ల బాధ్యతలు. డీకెన్లు ఈ క్రింది విషయాలలో సహాయం చేస్తారు: ఆచరణాత్మక అవసరాలను తీర్చడం, పరిచర్య కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, సంఘ నాయకత్వానికి సహాయం చేయడం, సంఘంలో ఐక్యతను ప్రోత్సహించడం. రెండవది సేవక నాయకత్వం. సంఘంలో సేవ గౌరవప్రదమైనది మరియు అవసరమైనది అని డీకెన్ల పాత్ర చూపిస్తుంది. ఆత్మీయ నాయకత్వంలో వ్యక్తిగత ఉన్నతి కంటే వినయపూర్వకమైన సేవ ఉంటుంది. సంఘము యొక్క ఆత్మీయ మరియు ఆచరణాత్మక పరిచర్యను కొనసాగించడంలో పాస్టర్లు మరియు డీకెన్లు ఇద్దరు ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. 4వ ప్రధాన విషయం సంఘ నాయకులకు కావలసిన అర్హతలు. సంఘ నాయకత్వం ఆత్మీయంగా ముఖ్యమైనది కాబట్టి క్రొత్త నిబంధన నాయకులకు స్పష్టమైన అర్హతలను అందిస్తుంది. పాస్టర్లు మరియు పరిచారకుల అర్హతలు ప్రధానంగా 1 తిమోతి 3 1-13 మరియు తీతు 1వ అధ్యాయం 5-9 వచనాలలో కనబడుతున్నాయి. మొదటగా ఆత్మీయ స్వభావం. నాయకత్వానికి అతి ముఖ్యమైన అర్హత దైవభక్తి గల స్వభావం. నాయకులు ఆత్మీయ పరిపక్వతను మరియు క్రీస్తు వంటి ప్రవర్తనను కనపరచాలి. ముఖ్యమైన లక్షణాలు: నిందారహితమైన స్వభావం, ఆత్మ నిగ్రహం, విశ్వాసత, వినయం, యథార్థత, పరిశుద్ధత. ఆత్మీయ స్వభావం లేకుండా కేవలం నాయకత్వ సామర్థ్యం మాత్రమే సరిపోదు. రెండవది కుటుంబ జీవితం. సంఘ నాయకులు తమ గృహాలను చక్కగా నిర్వహించుకోవాలి మరియు కుటుంబ సంబంధాలలో విశ్వాస పాత్రతను కనపరచాలి. 1 తిమోతి 3వ అధ్యాయం ప్రకారం తన సొంత కుటుంబాన్ని సరిగ్గా నడిపించలేని వ్యక్తి సంఘాన్ని నడిపించడానికి సిద్ధంగా లేడు. మూడవది సరైన బోధ. నాయకులు బైబిల్ సత్యాన్ని అర్థం చేసుకుని దానిని సమర్థించాలి. సంఘ పెద్దలు విశ్వాసులను సరైన బోధతో ప్రోత్సహించగలగాలి మరియు తప్పుడు బోధను ఖండించగలగాలి అని తీతు 1వ అధ్యాయం 9వ వచనం వివరిస్తుంది. సిద్ధాంతపరమైన విశ్వసనీయత చాలా అవసరం, ఎందుకంటే తప్పుడు బోధన సంఘాన్ని ఆధ్యాత్మికంగా దెబ్బతీస్తుంది. 4వది ఆధ్యాత్మిక పరిపక్వత. క్రొత్త విశ్వాసులను వెంటనే నాయకత్వ స్థానాల్లో ఉంచకూడదు. ఆధ్యాత్మిక పరిపక్వత కాలక్రమేణా అనుభవం ద్వారా మరియు విశ్వాసయుతమైన క్రైస్తవ జీవితం ద్వారా అభివృద్ధి చెందుతుంది. 5 సేవక మనస్తత్వం. సంఘ నాయకులు గర్వము లేదా స్వార్థపూరితమైన ఆశతో కాకుండా వినయం మరియు ప్రేమ ద్వారా నడిపించాలి. దేవుని రాజ్యంలో గొప్పతనం సేవ ద్వారానే కనపడుతుందని యేసు మార్కు 10:43-45 బోధించారు. నాయకత్వానికి కావలసిన అర్హతలు: సంఘం లౌకిక విజయం లేదా ప్రజాదరణ కంటే ఆధ్యాత్మిక పరిపక్వతకు మరియు దైవభక్తి గల స్వభావానికి ఎక్కువ విలువ ఇస్తుందని నొక్కి చెబుతున్నాయి. 5వ ప్రధాన విషయం సంఘ బాధ్యత మరియు క్రమశిక్షణ. సంఘ జీవితం మరియు పవిత్రత విషయంలో సంఘానికి కూడా బాధ్యత ఉందని కొత్త నిబంధన బోధిస్తుంది.
సంఘ సభ్యులు కేవలం చూసేవారుగా కాకుండా పరిచర్య, సహవాసం మరియు జవాబుదారీతనంలో చురుకైన భాగస్వాములుగా ఉంటారు. మొదటగా సంఘ జీవితంలో పాలు పంచుకోవడం. విశ్వాసులు ఈ క్రింది వాటికి పిలువబడ్డారు: విశ్వాసంగా ఆరాధించడం, పరిచర్యకు మద్దతు ఇవ్వడం, నాయకుల కోసం ప్రార్థించడం, ఆత్మీయ వరాలను ఉపయోగించి సేవ చేయడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఐక్యతను మరియు పవిత్రతను కాపాడుకోవడం. సంఘంలోని ప్రతి సభ్యుడు సంఘ ఆధ్యాత్మిక ఆరోగ్యానికి దోహదపడతాడు. రెండవదిగా సంఘ నిర్ణయాలలో బాధ్యత. కొత్త నిబంధనలో సంఘం తరచుగా ముఖ్యమైన సంఘ విషయాలలో పాలు పంచుకుంది. ఉదాహరణలు: అపోస్తల కార్యములు 6లో సేవకులను ఎన్నుకోవడం, అపోస్తల కార్యం 13లో మిషనరీలను పంపడం, మత్తయి 18లో క్రమశిక్షణ విషయాలను పరిష్కరించడం. ఈ ఉమ్మడి బాధ్యత జవాబుదారీతనాన్ని మరియు ఐక్యతను ప్రోత్సహిస్తుంది. మూడవదిగా సంఘ క్రమశిక్షణ. పవిత్రతను కాపాడడానికి, విశ్వాసులను పునరుద్ధరించడానికి మరియు సంఘ సాక్ష్యాన్ని రక్షించడానికి సంఘ క్రమశిక్షణ అవసరం. మత్తయి 18:15-17 బైబిల్ ప్రకారం సరిదిద్దే ప్రక్రియను వివరిస్తుంది. మొదటగా ఏకాంతంగా ఎదుర్కోవడం, రెండవది సాక్షుల ద్వారా నిర్ధారణ, మూడవది విషయాన్ని సంఘం ముందుకు తీసుకురావడం. క్రమశిక్షణ యొక్క లక్ష్యం శిక్షించడం కాదు, పునరుద్ధరించడమే. నాలుగవది పరిశుద్ధతను మరియు ఐక్యతను కాపాడుకోవడం. సంఘ క్రమశిక్షణ సంఘాన్ని బహిరంగ పాపం, తప్పుడు బోధన మరియు విభజన నుండి కాపాడుతుంది. ఒక ఆరోగ్యకరమైన సంఘం పక్షపాతం వైపు కృపను మరియు ప్రోత్సాహాన్ని అందిస్తూ నిరంతర అవిధేయతను ప్రేమతో ఎదుర్కోవాలి. ఐదవది పరస్పర జవాబుదారీతనం. విశ్వాసులు ప్రోత్సాహం, సరిదిద్దడం మరియు ప్రార్థన ద్వారా ఒకరినొకరు ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేసుకుంటారు. విశ్వాసపాత్రమైన సంఘం దైవభక్తి గల నాయకత్వానికి మద్దతు ఇస్తుంది మరియు క్రీస్తుని కలిసి ఘనపరచాలని కోరుకుంటుంది. ముగింపు: సంఘం యొక్క పరిపాలన మరియు నాయకత్వం యేసుక్రీస్తు యొక్క అధికారం మరియు జ్ఞానం ప్రకారం స్థాపించబడతాయి. క్రీస్తు ఒక్కడే సంఘమునకు సర్వోన్నత శిరస్సు మరియు సంఘ నాయకత్వం అంతా ఆయన అధికారం క్రింద మరియు ఆయన వాక్య ప్రకారం పనిచేయాలి. కొత్త నిబంధన స్థానిక సంఘం యొక్క స్వయం ప్రతిపత్తిని, పాస్టర్లు మరియు లేదా పెద్దలు మరియు పరిచారకుల ప్రాముఖ్యతను, నాయకులకు దైవిక అర్హతలు ఉండవలసిన ఆవశ్యకతను మరియు పరిచర్య మరియు క్రమశిక్షణలో సంఘం యొక్క ఉమ్మడి బాధ్యతను బోధిస్తుంది. బైబిల్ సంబంధమైన నాయకత్వం వినయం, సేవ, ఆత్మీయ పరిపక్వత మరియు లేఖనములకు విశ్వాస పాత్రత కలిగి ఉంటుంది. సంఘ నాయకులు మరియు సభ్యులు క్రీస్తుకు లోబడి బైబిల్ సూత్రాలను అనుసరించినప్పుడు సంఘం ఐక్యతలో, పరిశుద్ధతలో మరియు ప్రభావవంతంగా వృద్ధి చెందుతుంది. దేవుని ప్రణాళిక ప్రకారం పరిపాలించబడే సంఘం లోకంలో క్రీస్తు యొక్క సత్యానికి, కృపకు మరియు పరివర్తన శక్తికి శక్తివంతమైన సాక్ష్యంగా నిలుస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.